ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము సర్పంచ్ ఎలక్షన్‌లో చాలా మెజారిటీ వాళ్ళు మా మద్దతుదారులు గెలిచారని మీరు చెప్తున్నారు. మేము గట్టి పోటీ ఇచ్చాము. చాలా చోట్ల ఎలాంటి ఇబ్బందులున్నా కూడా గెలిచారని బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఇప్పుడు గెలిచారు కాబట్టి ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వెళ్ళే దమ్ముందా? ఎందుకంటే అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా ఎట్లాగో సింబల్ మీద ఎలక్షన్ జరుగుతాయి. సో, మేము అన్ని ఈ 2 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ పాలన చేశాము అని చెప్పుకుంటా ఉన్నా మీరు. సర్పంచ్ ఎలక్షన్‌లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని చెప్తున్న మీరు. అవే ప్రజలతోటి ఓట్లేయించుకుందాం పార్టీల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి ఎందుకు వెనకాడుతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? ఒకటి చెప్తా. ఫస్ట్ ఈ జనరల్ డైలాగ్, డిఫాల్ట్ డైలాగ్ బంద్ చేయాలి వాళ్ళు. దమ్ముంటే ఆళ్ళ మొఖాలకు దమ్ముంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఢీ అంటే ఢీ కొట్టాల్సింది. పంచాయతీ ఎన్నికలలో గెలవాల్సింది. రెఫరెండమ్ అని చెప్పిన జూబ్లీహిల్స్ ఎన్నికలు నువ్వు గెలవాల్సింది. మీకంత సీన్ లేదు కాబట్టే ఈరోజు ఇంకా కూడా జస్ట్ డైలాగ్‌లకు పరిమితం అవుతారు. వేర్ ఇస్ ద డెలివరీ? అపోజిషన్ పార్టీ నాయకుడు ఏడి ఫస్ట్ అనేటటువంటి ప్రశ్నకు జవాబు లేనటువంటి దిక్కుమాలిన పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు మాకు చెప్పేటంత సినిమా ఉందా చెప్పండి? అంటే వాళ్ళనే రేవంత్‌కి మేము సరిపోతాం, కేసీఆర్ అవసరం లేదు అనేది. కేసీఆర్‌నే తీసుకుపోయి ఫామ్ హౌస్‌లో కూర్చోబెట్టిండు కదా! నీ రేంజ్ ఏంది? నీ ముఖం రేంజు? మీ నాయననే తీసుకుపోయి కూర్చోబెట్టిండు. వ్యూహకర్త లేకపోతే ఇంకోకర్త. కేసీఆర్ గారి తెలివితేటలకి రేవంత్ రెడ్డి వస్తాడా? రేవంత్ రెడ్డి ఎవరు? ఎవరైనా అని అహంకారంగా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు ఇదే కేటీఆర్. తర్వాత ఏమైంది? ఏమైంది? నిన్ను కాదు మీ నాయనని కూడా ఎక్కి తొక్కి వస్తా అని అన్నాడు. అదే పని చేసిండు. ప్రజాస్వామ్యము ఆయన వెనకాల ప్రజల యొక్క బలంతోటి ఎన్నికలు గెలిచిండు. మీ నాయనని ప్రతిపక్షంలో కూసబెట్టిండు. మీ నాయనకి బయటకు వచ్చేటటువంటి ధైర్యం లేక ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు. నీ చేతిలో పార్టీ పెడితే మళ్ళీ ఎన్నికల దాకా కూడా పార్టీని కనీసం బతికిచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు నీ నాయన మళ్ళీ బయటకు వచ్చేటటువంటిది ఏదో ప్రయత్నం చేస్తా ఉండు 19వ తారీఖు. కానీ వచ్చి ఆయన కూడా నిలబడతాడా? వచ్చి ముఖం చూపించేసి మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతాడనేది చూడాలి. అంటే ఎల్పీ మీటింగ్ పెట్టడం ద్వారా కూడా ఇంకొకటి కూడా ఉంది. అంటే పార్టీ మారినకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా పంపిస్తాము. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు అనేది వెళ్ళిపోతది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే ముందు ఇప్పుడు మేము ఎల్పీ మీటింగ్ పెట్టినా కూడా రాలేదు అనేది వెళ్ళిపోతుంది. సో, అవి కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది వాళ్ళ ఆలోచన కూడా ఉన్నట్టుంది. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, మాకేం సంబంధం. అయితే కాంగ్రెస్ పార్టీ మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎందుకు వెళ్ళడానికి అధికారికంగా ఎవరు చెప్పారు? ఇంకా అయిపోలేదు థర్డ్ ఫేజ్. అప్పుడే ధైర్యం ఉందా, దమ్ముందా? ఏంది డైలాగులు మొత్తం? నీకంత సినిమా ఉందా ఫస్ట్ అంటున్నా నేను. నీకంత సినిమా ఉందా చెప్పు? దమ్ముందా, ధైర్యం ఉందా అన్నావు. 7,800 దాకా గెలిచినావు. ఈరోజు 2,000 దాకా పరిమితమైన పరిస్థితి. 60% మీద ఈరోజు మేమున్నాము. 20% కాడ నువ్వు ఉన్నావు. ఎవరి మీద ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రోజు అయిపోయింది కాదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టెన్యూర్ అయిపోయి చాలా కాలం అయింది, సంవత్సరం. నువ్వు సర్పంచ్ కూడా అయిపోయి చాలా రోజులైంది. మాకు బీసీ రిజర్వేషన్స్ పైన మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసినాం. నీ ముఖానికి ఏ రోజు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి కానీ, ప్రేమ కానీ, ఇంకోటి కానీ లేదు కాబట్టి నువ్వు క్యాస్ట్ సెన్సస్ లో పాల్గొనలే. నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ పార్టీ కానీ. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేటోడే ఆడ లేడు. దాని తర్వాత జంతర్ మంతర్లో మనం పిలుపునిచ్చినాం, కనీసం నువ్వు వాడికి రాలేదు. ఇవన్నీ పక్కకేస్తే బీసీలు మొత్తం సంఘటితమై ఒక రోజు రాష్ట్ర బంధుకి ప్రకటిస్తే కనీసం నీ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఒక్కడు కూడా మద్దతు ప్రకటించలేదు. నీ పాత్రనే లేదు. బీసీ రిజర్వేషన్స్ లో నీ చరిత్రనే లేదు. నీ ముఖానికి ఏముందని చెప్పి ఓన్ చేసుకున్నంత మాత్రాన మీరు ఇచ్చింది 45% పార్టీ పరంగా ఇయ్యలేదు, ఇటు అధికారికంగా దక్కింది 17% అనేది వాళ్ళ వాదన కూడా ఉంది. ఏది పార్టీ పరంగా? పార్టీ పరంగా మీరు 45%. పార్టీ పరంగా వేరు, ప్రభుత్వం పరంగా వేరు. ప్రభుత్వం విధానం అనేటటువంటిది ఒకటి. వాళ్ళున్నా మేమున్నా ఫార్ములా ఒకటే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు పాత విధానాలతోటి పోవాలనేటటువంటి నిర్ణయం. దాన్ని కాదని మేము పోనీకి ఉండదు కదా. కానీ మా యొక్క చిత్తశుద్ధి అసెంబ్లీలో తీర్మానం మనం చేసినాం. నువ్వు ఆయన ఎందుకు రాలే? నీ సంగతి చెప్పు. ఇవన్నీ పక్కకి. తెలంగాణ అనేటటువంటి రాష్ట్రం సాకారం కావాలి అని అంటే ఫస్ట్ ఉద్యమం మనం ఏం చేసినాం? మన అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం మాకు తెలంగాణ కావాలని. ఆయన రాష్ట్రం అయినా సరే, అవునా? అసెంబ్లీలో తీర్మానం చేసుకున్న తర్వాత కేంద్ర సర్కార్ మీద మనం కొట్లాడతాం. ఇది ఎప్పుడైనా. ఎందుకంటే కేంద్రం దగ్గర ఉండేటటువంటి నిర్ణయం. బీసీల రిజర్వేషన్ కూడా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం. అంటే ఇక్కడ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఉద్యమం ఎవరి మీద చేయాలి? నువ్వు కేంద్రం మీద చేయాలి. కానీ కేటీఆర్ ఎవరి మీద చేస్తున్నావు? కాంగ్రెస్ మీద చేస్తున్నావు. అంటే ఎవరిని బీ టీంవి నువ్వు? ఎవరిని లాలూచివి నువ్వు? ఎవరు రబ్బర్ స్టాంపు నువ్వు? ఇంకా చెప్పు. కానీ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ కు బీ టీమ్ గా పనిచేస్తారు. మొన్న మోడీ కూడా అదే అన్నాడు. అసలులాగా చూసి నేర్చుకోండి బీజేపీ ఎంపీలారా, కనీసం యాక్టివ్ గా ఉండండి అనేది మేము చెప్పిందే ఈ మోడీ కూడా చెప్పాడు అనేది వాళ్ళ వెర్షన్. అది బీజేపీ యొక్క నిస్సహాయ పరిస్థితి, వారి యొక్క అంతర్గతమైనటువంటి వ్యవహారం. వాళ్ళు పనిచేయని కుర్రా, పనిచేసేటట్టు వాళ్ళు కాదా? ఇప్పుడు బీజేపీ ఎంపీలతోటి తెలంగాణ కొరిగిందైతే ఏం లేదనేది మన అందరికి కూడా తెలుసు. ఆఖరికి విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీలు ఇప్పటిదాకా కూడా లేవు. అక్కడికైనా గుర్తర బాధ్యత ఆయన భుజాల మీద వేసుకొని ముఖ్యమంత్రి గారు 10 సార్లు
కేంద్రం దగ్గరికి పోవడము, అది ఎయిర్‌పోర్ట్‌ల గురించి అయినా శాంక్షన్ తెచ్చుకోవడం అయినా, ఎలివేటెడ్ కారిడార్స్ వ్యవహారం అయినా, మూసీ ప్రక్షాళన గురించి అయినా, సెమీకండక్టర్ డివైసెస్ గురించి అయినా, రీజనల్ రింగ్ రోడ్ గురించి అయినా, ఏ అంశం కూడా మీరు తీసుకోండి. మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి వ్యవహారం అన్నా. అన్ని రకాలుగా కృషి చేస్తున్నటువంటి నాయకుడు వెనకాల ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళైతే ర్యాలీ వెనకాల రావాలి. నువ్వు తమిళనాడుని చూసి నేర్చుకోవాలి. రాజకీయ పార్టీలు పక్కకు పడేసి రాష్ట్ర హితం గురించి మాత్రం ఒక లైన్ మీద మనందరం ఉండాలా లేదా? ఏది బీజేపీ ఎంపీలను చూపెట్టండి. అదే అంటున్నారు వాళ్ళు కూడా. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలు మాట అననీయరు, పడనీయరు. ఏమనంటే మేము ఒక ఆరోపణ చేసినా కూడా మా మీద ఆరోపణ చేయడం, మేము రేవంత్ని తిడితే బీజేపీ ఎంపీలు మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. ఎవరు బీ టీం అనేది అంటే క్లారిటీ ఫస్ట్ ఉంది నీకు అని. బుర్ర లేదు కదా అనేటటువంటిది జనాలలో చాలా స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు, నువ్వే ఒప్పుకుందాం అనుకుందాం జరసేపు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తిరుగుతున్నారు అనేటటువంటి అంశం తీసుకుందాం. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని. ఏదో ఒకటి చూపెట్టి స్టేట్మెంట్. కాంగ్రెస్ని విమర్శిస్తావు. నీకు బుర్ర లేదు కాబట్టి జనాలు నిన్ను విస్మరిస్తున్నారు. మిమ్మల్ని హక్కులను చేర్చుకోవట్లేదు. మీరు నిజంగా తెలంగాణ వాదులు అయ్యి ఉంటే, కాదు అది వేరే అందరికీ తెలుసు, మీరు తెలంగాణ వాదులు అయ్యి ఉంటే, మీరు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉండుంటే, రేవంత్ రెడ్డి గారు ఇష్టం లేకపోయినా, మా పార్టీ ఇష్టం లేకపోయినా, ఆయన తీసుకున్నటువంటి యొక్క కారణం ఏదైతే ఉంటుందో దానికైతే మద్దతుగా నిలబడాల్సినటువంటి నైతికత మీకు ఉండాలి కదా. ఏది మరి? ఇంతకు మించిన ఘోరం ఏముంటుంది, దరిద్రం ఏముంటుంది? సో ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అయిపోయేలోపు జిహెచ్ఎంసీ వస్తది అనేది. కానీ ఏమన్నా రాని అన్ని వస్తూనే ఉంటాయి. కాలం వచ్చినప్పుడు ఎన్నికలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు పోటీ అనేటటువంటిది ప్రజల యొక్క నమ్మకాలను బట్టి ఉంటుంది. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఎవరు కొట్లాడుతారో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారాలు చేసినా, మీమ్స్ చేసినా, ట్రోల్స్ చేసినా, రేవంత్ రెడ్డి గారు వేసుకునే షర్టు బటన్ కాడికించి మొదలు పెట్టుకుంటే భూతద్దం పెట్టి బూతులు ఎతికినా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ప్రపంచ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ లాంటి వాళ్ళతోటి కలిసి ఏమంటారు ఫుట్బాల్ లాంటి కార్యక్రమాలు తీసుకొని గ్లోబల్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటు గ్రామాలలో ప్రజల యొక్క మద్దతుతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలవటమే కాదు, గ్లోబల్ లీడర్ అయి మెస్సీ లాంటి వాళ్ళతోటి తెలంగాణ యొక్క ఉనికిని, తెలంగాణలో సింగరేణి లాంటి ఖ్యాతిని ఈరోజు గ్లోబల్ అంటే గ్లోబ్కి పరిచయం చేసినటువంటి దాని చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారే మిగులుతారు.